ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చెంచలగూడ జైలు నుంచి రేపు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికీ ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న భుజంగరావులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. మరోవైపు తాజాగా తెర మీదకు వచ్చిన వేణుగోపాలరావును 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈలోగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ కోర్టు అనుమతించడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చెంచలగూడ జైలు నుంచి రేపు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికీ ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న భుజంగరావులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. మరోవైపు తాజాగా తెర మీదకు వచ్చిన వేణుగోపాలరావును 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈలోగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ కోర్టు అనుమతించడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మాజీ OSD రాధాకిషన్ రావుని ఇప్పటికే నాంపల్లి కోర్టు 7 రోజుల వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ పంజగుట్ట పోలీసులకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రేపటి నుంచి ఏదైతే ఈరోజు చెంచల్గూడ జైలులో రిమాండ్లో 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావుని ఈరోజు తీసుకోవాలంటే ఇక్కడ కోర్టులో కూడా ప్రొసీడింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ ఫార్మాలిటీస్ అన్నీ అయిన తర్వాత జైలు టైమింగ్స్ కూడా అయిపోతాయి కాబట్టి రేపు ఉదయం అతన్ని వైద్య పరీక్షలు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా ఏదైతే వీళ్ళందరినీ ఏదైతే ప్రణీత్ రావుని భుజంగరావు తిరుపతన్నల్ని ఎలా విచారించారో సేమ్ అదే ప్రొసీడింగ్స్లో గేట్లు క్లోజ్ చేసే సేమ్ ఇదే ప్రొసీడింగ్స్లోనే వారం రోజుల పాటు కూడా రాధాకిషన్ రావుని విచారించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ కేసులో ప్రభాకర్ రావు తర్వాత తదుపరి వ్యక్తి అంటే రాధాకిషన్ రావు. అప్పటి ఉప ఎన్నికలు దుబ్బాక, హుజూర్నగర్ అలాగే మునుగోడు ఈ 3 ఎన్నికలకి సంబంధించి కూడా నగదు లావాదేవీలు ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి ఆ పట్టుబడిన నగదులతో సహా టాస్క్ ఫోర్స్ వాహనాలనే యూజ్ చేసినట్టుగా కూడా అతను రిమాండ్ రిపోర్ట్లో కూడా వెల్లడించడం జరిగింది. ఈ మొత్తం కూడా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ప్రతిపక్ష నాయకులు అలాగే గత ఎలక్షన్లు ఏవైతే జరిగాయో 2023 ఎలక్షన్లకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా టాస్క్ ఫోర్స్ వాహనాలనే ఈ నగదు తరలింపులకు సంబంధించి అయితే వాహనాలని ఉపయోగించుకున్నట్టుగా కూడా అతను రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తి రాధాకిషన్ రావుని రేపటి నుంచి విచారణకు అనుమతించినటువంటి నాంపల్లి కోర్టు రేపటి నుంచి విచారించినట్లయితే మరికొన్ని కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ నగదు మొత్తం కూడా ఎక్కడెక్కడ తరలించారు, ఈ నగదుకు సంబంధించి ఈ నగదు మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి చేరాల్సినటువంటి నగదు ఎలా రూపాంతరించింది, ఇతర హవాలా నగదు ద్వారా ఇది ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న కోణంలో కూడా సుదీర్ఘంగా అయితే విచారించేందుకైతే రేపటి నుంచి అయితే అధికారులు అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. కాసేపటి క్రితమే మనం చూసుకున్నట్టయితే వెస్ట్ జోన్ డీసీపీ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి భుజంగరావు, తిరుపతన్న అలాగే ప్రణీత్ రావు అలాగే వేణుగోపాల్ రావు ఈ నలుగురు కూడా సర్వర్ రూమ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రాధాకిషన్ రావు. వీరి ఆదేశాలు ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాంపరింగ్ చేయడము, వాటి ద్వారానే నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలి వెళుతోంది అన్న కోణంలోనే ఆ నగదు రెడ్ హ్యాండెడ్గా వీటిని పట్టుకోవడము, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నగదుతో సహా వీరు ఈ నగదుని ఎక్కడికి తరలించారు అన్న కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే వీరికి ఇవన్నీ ఆదేశించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే మనము ఒక MLC అని అలాగే మరో ప్రభాకర్ ఏదైతే ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్న ఇప్పటికీ ప్రణీత్ రావు కావచ్చు అలాగే OSD రాధాకిషన్ రావు కావచ్చు ఇదే వాంగ్మూలాన్ని ఇచ్చారు. కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకున్నట్టయితే వీళ్ళందరినీ
అందరినీ కూడా ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది, అలాగే మొత్తం ఎన్ని కోట్లలో ఈ లావాదేవీలు జరిగాయి, అలాగే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అలాగే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఇందులో సుప్రీంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే రేపటి నుంచి దర్యాప్తు చేయడానికైతే ఐఓగా వెంకటగిరి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఈ విచారణ మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి నగదు లావాదేవీలే కాదు, పర్సనల్గా కూడా వీళ్ళు లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరి అకౌంట్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ డీసీపీగా డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్ను ప్రతి ఒక్కరిని కూడా ఇతను సర్వర్ల దగ్గర వాడుకున్నారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి రేపు రాధాకిషన్ రావు డే 1లో ఇచ్చేటటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు తర్వాత చాలా కీలక వ్యక్తి, ప్రధాన సూత్రధారి, కుట్రపూరిత ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఇతను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నారు. కాబట్టి ఇతన్ని రేపటి నుంచి విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రముఖుల చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది. రాధాకిషన్ రావు ఎంతమంది పేర్లు వెల్లడిస్తారు, అలాగే రాధాకిషన్ రావు ఈ ఎన్ని చోట్ల ఈ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారు. మనకి ఇప్పటి వరకు చూసినట్లయితే నల్గొండ, వరంగల్, సిరిసిల్ల, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ చోట్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఇతను ఏర్పాటు చేశారు, ఒక ఈ 5 చోట్లైనా ఇంకా ఎక్కడెక్కడ సర్వర్లను ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్ వింగ్ని ఎలా మిస్యూజ్ చేశారు, అధికార దుర్వినియోగాన్ని ఎలా చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే రేపు అధికారులు అయితే దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు వైద్య పరీక్షల అనంతరం అతన్ని తీసుకొచ్చి 7 రోజుల పాటు సుదీర్ఘంగా ఇక్కడ విచారించే అవకాశం ఉంటుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.